కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయం. పాలకులకు కాదేది దోపిడీకి అనర్హం. ఆఖరుకు యాదాద్రి దేవాలయాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. కోట్ల రూపాయల ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికార పార్టీ నాయకులు, వర్తక వ్యాపారులు కుమ్మక్కై అందిన కాడికి దోచుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆదాయానికి గండి పడుతోంది. యాదాద్రి ఆలయంలో ప్రతి 3 ఏళ్లకోసారి పార్కింగ్, క్లీనింగ్, రవాణా, టెంట్లు, లడ్డూల తయారీ, సెక్యూరిటీ, ఇతరత్రా 30 విభాగాలకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తుంది. కానీ కాంగ్రెస్ పాలనలో ప్రస్తుతం ఏ విభాగానికి టెండర్లు నిర్వహించడం లేదు. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కొద్దిమంది కాంట్రాక్టర్లు, వర్తక సంఘం నాయకులు, వ్యాపారులు కుమ్మక్కై ఎవ్వరిని టెండర్లలో పాల్గొననివ్వడం లేదు. దీంతో టెండర్లన్నీ డిఫాల్ట్ అయి ఆలయానికి నామమాత్రంగా ఆదాయం సమకూరుతోంది. చోటామోటా నాయకులే కాంట్రాక్టర్ల అవతారమెత్తి రింగుగా ఏర్పడి నామమాత్రపు రేట్లకు టెండర్లు వేస్తున్నారు. ఆలయానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపణలొస్తున్నాయి. యాదాద్రి గుట్టపై ఉన్న దుకాణాలకు కూడా ఇప్పటి వరకు టెండర్లు వేయకుండా అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ముఖ్యంగా ఆలేరు నుంచి హస్తం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన బీర్ల ఐలయ్య ఇప్పుడు నిర్వహిస్తున్న వారికే కేటాయింపులు దక్కేలా 10 ఏళ్ల పాటు రెన్యువల్ చేసేలా ప్రభుత్వం వద్ద పైరవేలు చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. కాగా యాదాద్రి ఆలయం అభివృద్ధి చేయకముందు కొండపై 114 దుకాణాలుండేవి. ఇప్పుడు డెవలప్మెంట్ అయిన తర్వాత 10 షాపులు మాత్రమే ఉండేలా పాత వాళ్లంతా కలిసి సిండికేట్ అయి దుకాణాలను నడిపించుకుంటున్నారు. ఎలాంటి టెండర్లు లేకుండా నామమాత్రపు అద్దె చెల్లిస్తున్నారు. వీళ్లంతా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్పు చేతల్లో ఉంటూ పనిచేస్తున్నారని, ఆలయానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారని ఇతర వ్యాపారులు మండిపడుతున్నారు. దాదాపు 53 ఏళ్ళ నుంచి చూస్తున్నా. తర్వాత సల్లూరు పోసే ఎమ్మెల్యే, తర్వాత పారపల్లి నరసింహ, తర్వాత డాక్టర్ నాగేష్, తర్వాత బుచ్చమయ్య గౌడు, తర్వాత గొంగుడి మహేందర్ రెడ్డి, బీర్ల ఐలయ్య లాస్ట్ ఆ టెండర్ పెట్టిన ప్రక్రియనే లేదు. ఐఏఎస్ ఆఫీసర్ భయపడవలసిన అవసరం లేదు. న్యాయం చూసి దేవునికి సంవత్సరానికి 50 కోట్ల నష్టం అయింది. నిరుద్యోగులు చాలా మంది నిరుద్యోగులకు టాపులు ఇస్తామన్నాడు, ఓడిపోవడం. మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా దృష్టి పెట్టి దేవస్థానం ఆదాయాన్ని పెంచాలి. రేవంత్ రెడ్డి దృష్టి కూడా పోవాలి. ఐఏఎస్ ఆఫీసర్ గట్టిగా చర్య తీసుకోవాలి. స్థానిక ఎమ్మెల్యే కూడా ఇన్వాల్వ్ కూడా 10 సంవత్సరాలు చేయడం మాకు సిగ్గుసేట్ అనిపించింది. ఓ లెటర్లో 10 సంవత్సరాలు అంటే మనిషికైనా సాగు ఉంటుంది, కానీ వర్తక సంఘం సాగు లేదన్నట్టు. ఈ వర్తక సంఘం ఎండోమెంట్కు మా ఇంట్లోకి ఆదాయం కాదు, ఎండోమెంట్కు 10 కోట్ల ఆదాయం సంవత్సరానికి గండి కొట్టే ఇట్లా ఉన్నది. కాబట్టి అందరూ అధికార పార్టీ కూడా అలాగే ఒత్తాసు వలుపుతూ ఈ వర్తక సంఘం దీన్ని వెంటనే రద్దు చేయకుంటే తీరస్థాయిగా ఉద్యమిస్తాం. దీని ఎంతవరకు స్థిరస్థాయిగా తీసుకుపోయేది మేమంతా పోరాడుతున్నాం అని తెలియజేసుకుంటున్నాం. మిగతా విభాగాల్లో సైతం 30 పనులకు టెండర్లు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. కొంతమంది రింగుగా ఏర్పడి ఈ ప్రక్రియలో ఇతరులు పాల్గొనకుండా కట్టడి చేస్తున్నారు. కొద్ది మందికి మాత్రమే టెండర్లు దక్కేలా కుట్రలు చేస్తూ భారీగా ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని దోచుకుంటున్నారని స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఈ కుంభకోణంలో పాలక పెద్దలు, నాయకుల హస్తం ఉందంటున్నారు. ప్రతి టెండర్లో రింగ్ అవుతూ గోల్మాల్ చేస్తూ పెద్ద ఎత్తున డబ్బును కూడబెట్టుకుంటున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఇందులో వాటాలు వెళ్తున్నాయని ఆరోపిస్తున్నారు. కొద్దిమంది వ్యాపారులు, అధికార పార్టీ నాయకులు ఇందుకోసం చక్రం తిప్పుతున్నారని మండిపడుతున్నారు. టెండర్లు వేయకుండా గంపగుత్తాక కొందరికి మాత్రమే దుకాణాలు, ఇతర విభాగాల్ని కేటాయించేలా కుట్ర చేయడం దేవాలయ రాబడికి గండి కొట్టడమేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ వారు టెండర్లు వేయడం ద్వారా దేవస్థానానికి దాదాపుగా 20 నుండి 30 కోట్ల ఆదాయం వస్తుంది. ఆ 10 షాపులు కలిపి 1,65,00,000 మాత్రమే దేవస్థానానికి వారు సంవత్సరానికి కట్టడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే సెల్ ఫోన్ కౌంటరే 2,22,00,000 మాత్రం ఆ దేవస్థానానికి 1 ఇయర్ కడుతున్నారు. ఈ వర్తక సంఘం వారు దోపిడీ చేస్తున్నారు. నిరసన కార్యక్రమాల్లో వినతి పత్రాలు ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పటికైనా ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని మరియు భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించే విధంగా ఈ ఆదాయాన్ని వినియోగించాలని కోరడం జరుగుతుంది. యాదగిరిగుట్ట మీద కొన్ని ఏళ్ల క్రితం కేవలం ఒక 10-20 షాపుల నుంచి ఈరోజు ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వంకు ఉన్నటువంటి అనుకూల వ్యక్తులతో ఈరోజు 114 షాపులు కొండపైన శాశ్వతంగా అక్కడ తిష్ట వేసుకొని కూర్చొని అటు భక్తులను దోచుకుంటూ, ఎండమెంట్కి తక్కువ కిరాయి కడుతూ, అటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యవస్థకు ఈ ప్రభుత్వం కూడా మద్దతు పలక నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే సుమారు కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు కోట్లు సంపాదించుకుర్రు, అంతా ధనికులేరు.
వాళ్ళకే మళ్ళీ కేటాయించాలని చెప్పేసి మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా కోరడం, వాళ్ళకు మద్దతు పలకడం ఏదైతుందో నిజంగా సిగ్గుచేటు. ఇప్పటికైనా పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తే ఆలయానికి 50 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి యాదాద్రి ఆలయ ఆదాయానికి అక్రమార్కులు గండి కొట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.